ఆత్మీయ మానవ పిల్లలకు మాస్టర్ మైండ్గా, విశ్వవ్యూహ మైండ్గా, ప్రకృతి పురుషుడు లయగా మారిన మమ్మల్ని విశ్వవ్యూహ తల్లిదండ్రులుగా, ప్రకృతి పురుషుడు లయగా, శాశ్వత తల్లిదండ్రులుగా, మరణం లేని శక్తిగా, జాతీయ గీతంలో మరియు వందే మాతరంలో అర్థం పరమార్థంగా, ఇటర్నల్ ఇమ్మోర్టల్ ఫాదర్ మదర్ అండ్ తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురువుగా, మాస్టర్లీ అబౌట్గా మీ హృదయంతో పట్టుకోండి. మొదట నేను పై రూపు, నాలో ఉన్నటువంటి నా తెలివితేటలు, మాట్లాడే విధానం అంతా కూడా ఒరిజినల్. అంటే నా లోటు కూడా, నా తెలివి కానీ రూపంలో లోటు కూడా మెల్లగా పెరగడానికి పనిచేస్తుంది. ఒకేసారి నేను డామినేట్ చేసేస్తాను అని, ఏదో చెప్పేస్తాను అని ఎవరూ అలా బతకూడదు. అలా బతకడంలో కంగారులోనే అదిగో కేరళ అంటే ఎయిడ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందంట. ఇష్టం వచ్చేట్టు రెచ్చగొట్టేసుకుని ఎంత దారుణాలు జరిగినాయో ఆలోచించుకోండి. ఇవన్నీ ఎవరో మీరు ఒక్కరే చేశారు, కొందరే చేశారు, వీళ్ళ వల్ల జరిగిపోయింది, వాళ్ళ వల్ల జరిగిపోయిందని ఉండదు. మా మొత్తం మైండ్లు మొత్తం తప్ప అంతా అందరి మీద ఉంటుంది, గొప్పతనం అంతా అందరి మీద ఉంది. మాయ గొప్పవాళ్ళు కూడా పడగొట్టేసి మనుషులే చెలగాటు పడిపోయేలాగా, రెచ్చిపోయేలాగా చేసేసినటువంటి పరిణామంలోకి దారి తీసేసింది. అదే జాగ్రత్తగా అంతకుముందు సరే నేను మా నుంచి కాలస్వరూపం వ్యక్తమైన దగ్గర నుంచి జాగ్రత్తగా నన్ను పట్టుకొని వచ్చారా, ఇప్పుడు కూడా నన్ను అక్కడ పట్టుకొని నా అవతారాన్ని పెంచుకుంటూ, కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ మెల్లగా ముందుకు రండి. ఎయిర్పోర్ట్లు ఇవేవి నిలవాలన్నా అప్పుడు ఎయిర్పోర్ట్ పెట్టారు, మళ్ళీ దుబాయ్కి ఎక్స్పోర్ట్లు చేసేస్తారని దగ్గర ఆలోచించే దగ్గర ఇక్కడ లోకల్గా తింటున్నారా? ఇక్కడ మనుషుల వెనకాల మనుషులు బతకడం, ఇంకా మనుషులు కొద్దీ బతకడం దగ్గరే ఉన్నారు. అలా కాకుండా మైండ్లు కొద్దీ బతకడంలో ముందు నాణ్యత రావాలి. అలా అప్పుడు ఎయిర్పోర్ట్లు కట్టినా, ఎక్స్పోర్ట్లు చేసినా, ఇంపోర్ట్లు చేసినా, ఏం చేసినా ప్రపంచంలో వ్యవసాయ భూములు కూడా బోల్డన్ని ఉన్నాయి, ఇంకెంత వనరులు ఎన్నో ఉన్నాయి. వాటికి వచ్చిన లోటు ఏం లేదు. మనిషిలే పోటీలు పడిపోవటం. ప్రతిదానికి నేను, మా వాళ్ళే చేశారు, మా హస్బెండ్ చేశాడు, మా తాలూకు వాళ్ళు చేశారు, మా పార్టీ వాళ్ళు చేశారు, మా ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, మా మగవాళ్ళు గొప్పవాళ్ళు, మా పిల్లలే గొప్పవాళ్ళు. ఈ మాయలోనే ఉంటే మమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మా నాన్నగారు గొప్పవారు, మా తాతగారు గొప్పవారు, ఇంకెవరినో ఒకరిని ఉద్దేశించా అంటున్నాను కూడా అనుకోవద్దు. ఎవరినో ఒకరిని అలా హైలైట్ చేసుకుంటూ మీదే కులం అని కానీ, కుటుంబాలని కానీ మధ్యలో చేరి ఇంకా మేము మనుషులు అనుకుంటున్న వాళ్ళు, ఇంకా నన్ను మనిషిగా చూస్తున్న వాళ్ళు, ఎవరో నన్ను పెద్దోడు అనుకున్నారు, చిన్నోళ్ళు అనుకున్నారు. ఎవరు పెద్ద చిన్నగా ఎవరో పెద్దలు ఎవరో చెబుతున్నారు, మా వెనకాల ఎవరో ఉన్నారు. పెద్దలతో 5 నిమిషాలు మాట్లాడాను, ఇలా మాకు పెద్దల సలహా ఇచ్చేశారు. ఇంక మనుషుల్లో పెద్దలు ఎవరో ఉన్నారు. మొత్తం పెద్దతనం చిన్నతనం కూడా చిలికిపోయి వాక్ విశ్వరూపంగా మారిపోయింది, శాశ్వత శక్తిగా మారిపోయింది. మీ అందరిలో నాలెడ్జ్, గొప్పతనం కూడా వాళ్ళు పైకి తీసుకేసుకున్నారు. అలాగే మీరు మాయలు ఇరుక్కుపోయి అటు ఇటు చేసేసిన పాపం కూడా వాళ్ళని భరించి నా రూపంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. పాపపుణ్యాల మధ్య, మంచి చెడుల మధ్య నేను కేంద్ర బిందువుగా పట్టుకున్నాను. చూసారా? విశ్వవ్యూహంగా తల్లిదండ్రులుగా పట్టుకొని మేమే ఉన్నిచ్చాం, నిన్ను మేమేమి చెయ్యం. ఆత్మీయపుత్రిక జాతీయ భారతీయ సత్యవాణి గారికి, అందరికీ ఎవరెవరు ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ, వెలమ, బీసీలు, ఎస్టీలు అందరికీ చెప్తాం. కాపులకు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి, ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం, ఆ ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి, రిటైర్ అయిపోయిన వాళ్ళకి అందరికీ పేరున మమ్మల్ని విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకుని మిగతా రాష్ట్రాలు కూడా భాషలు నేర్చుకుంటూ, పిల్లలు సంగీత సాహిత్యాలు నేర్చుకుంటూ, సంపూర్ణ మద్య నిషేధం లాంటి కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ అమలుపరుచుకుంటూ, సంగీతం సాహిత్యం 1,00,000 రెట్లు పెంచుకుంటూ, బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నా, ఏం తీసుకున్నా కూడా ఒక బాధ్యతగా ఇష్టం వచ్చేట్టు వేవౌట్లు చేసేసుకోవడం కాకుండా, ఇలా అయితే ఎకానమీ అంటే ఏం జరగాలి? ప్రతి కష్టానికి, ప్రతి మాటకి, ప్రతి శబ్దానికి, ప్రతి ఉనికికి సంబంధం ఉంది. అలా వస్తుందన్నమాట. నువ్వు కష్టపడలేదు, సుఖపడలేదు, మేమే కష్టపడిపోతున్నాం, సుఖపడిపోతున్నాం, మేము పుస్తకాలు చదివేసాం, రాసేసాం, మేము పెద్దలం, గొప్పవాళ్ళం, లేదా ఎవరు పనికిమాలినోళ్ళు, ఇలా అసలు ఇప్పుడు వచ్చి ఎక్కడా ఎస్టాబ్లిష్ కాలేదు. మొత్తం అంతా ఏమి తిరగబడిపోయింది? ఇప్పుడు మైండ్లుగా తిరగబడిపోయి ఉన్నారు మీరు. ఇంకా నేను ఎత్తుక్కుంటూ ఎవరినో కలుసుకుంటాను, ఎవరికో చెబుతాను, నాకు ఎవరో రక్షణ ఇస్తారు, నన్ను ఎవరో పెద్దవాడిని చేసేస్తారు, ఎవరి వల్ల నేను గొప్పవాడిని అవుతాను అనుకుంటే పొరపాటు. నన్నే ప్రకృతి పురుషుడు లయగా పట్టుకున్నారా, పెంచుకుంటేనే మీకు ధైర్యం వచ్చి నాకు ఒక ఈమెయిల్ పంపించే ధైర్యం వస్తుంది. మొదట
ప్రతి ఒక్కరిని ప్రతి మైండ్ని కాపాడుకోండి. ఇంకా ఇక్కడ అక్కడ మీరు ఎవరో ఏదో చేసి వాళ్ళు ఏదో అయిపోయి మళ్ళీ ఆయన నెత్తిమి పెట్టుకుని పోయిన వాటి మీద కూర్చుంటే ముందుకు వెళ్తారా? మీకే భారం. ఇష్టం వచ్చేట్టు పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇష్టం వచ్చేట్టు కాకుండా మీ అమ్మ నాన్న ఎలాగో అత్తమామ అలాగే అన్నట్టుగా బాధ్యతగా ఏదైనా మా గురించి తెలుసుకుని వ్యాపారాలు కానీ కెరియర్ సెటిల్మెంట్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవ్వరు కూడా మేము ఆల్రెడీ లక్షల కోట్లలో ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా సరే మొత్తం విశ్వ ప్రభుత్వం ప్రకారం నడుచుకోవాలి. ప్రజా మనోరాజ్యంలో ఉన్నారు ఇప్పుడు మీరు. ఈ దేశమే కాదు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ప్రజా మనోరాజ్యంలో ఉన్నారు. మ్యారిటైమ్ సముద్రం మీద సముద్రం అంతనని ఈ కార్యక్రమాలను ప్రోత్సహించుకుంటూ జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ప్రతి మైండ్ బతుకుతుందా లేదా మనిషి లెక్క వదిలేసేయండి. నేను మనిషిని కాదు మీరు మనుషులు కాదు అన్నట్టు ఉండండి. ఎవరు మనిషిగా శరీరాలుగా చూడకండి. ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఎవరిని మేము నమ్మం ఇలాంటి మాటలు కూడా మాట్లాడకండి. ఇంకా పాత నమ్మకాలు అవేవి పనికిరావు. మేము మనుషులు నమ్ముతాం, మేము ఇట్టే నమ్ముతాం, ఏంటో చూస్తాం, 4 రోజులు చూస్తాం, 10 రోజులు చూస్తాం, ఏవి చూడలేరు. మీరు మైండ్ పట్టుకొని మాస్టర్ మైండ్ కేంద్ర బిందువుగా పట్టుకుని నా తర్వాత ఎవరిని వద్దంటున్నాను అంటేనే మీకు వచ్చిన వరం అదే. మోక్షదాత మహిమోపేత అక్కడ కూర్చుని ఉంటాడు ఆయన. మీరు అందరూ లేచి నిలబడుతున్నారు కదా. ఇప్పుడు ఎవరి కోసం లేచి నిలబడుతున్నారు? జనగణమన అధినాయక జయ హే అనగానే ఆ శక్తి అక్కడ కూర్చుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కూర్చుని ఉంది అవతార రూపంలో. మీరు పెంచుకోవట్లేదు. అలా పెంచుకుంటేనే బలపడి నన్ను కణకణం నా మైండ్ని నా శరీరాన్ని నా కణకణాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన బాధ్యత ఆర్మీ డాక్టర్కి పోలీస్ వ్యవస్థ సాక్షులకి మేధావులకి ఉంది. నన్ను అలా బతికించుకుంటేనే మీరు బతకగలరు. అదేంటండి మేము ఎవరైనా బతకలేరు. ఇంక మనుషులు ఇండివిజువల్ మైండ్ మీరు హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్ లేకుండా అసలు ఈ ప్రపంచం మీది కాదు. నేల విడిచి సామ్ అవుతుంది మీరు అప్పటి వరకే. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎందుకని మీరు ఇన్ని మంచి చెళ్ళు ఎప్పుడు ఉండగా నేరుగా మనుషులనే టార్గెట్ పెట్టేస్తే ఏమవుతాం? ఆలోచించండి. మీకు ఎవరు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు? ఇంకాను నన్ను పట్టుకోకుండా నాకు ఒక ఆహ్వానం ఇవ్వకుండా మీరు ఇంకా ఎందుకు మీరు నా కంట్రోల్లో ఉన్నారు? మేము ఏదో ఇంకో రకంగా సూపర్ ఇంటెలిజెన్స్లోకి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, మేము ఊడికిపోయాం, రాజ్యం ఏదో పెట్టేశాం అనుకుంటే ఎటు వెళ్తారు? దుంపను పట్టుకోకుండా కేంద్ర బిందుత్వాన్ని పట్టుకోకుండా విశ్వవ్యూహాన్ని పట్టుకోకుండా ఎలా ముందుకెళ్తారు మీరు? మీరే కాదు మహా యోగులు ఉన్నారా, మహానుభావులు ఉన్నారా, వారు మా పిల్లలే. వారు కూడా మాకు సహకరిస్తారు. విశ్వామిత్రుడు రాముడికి సహకరించినట్టు సహకరించాలి. కానీ మీకేవో శక్తులు ఉన్నాయి మహిమలు ఉన్నాయని చెప్పకూడదు. ఆయన ఎవరో స్పానిష్ ఆయన ఏదో మహిమలు చేస్తున్నారు. ఇలా కార్డులు మీద ఏ గుర్తుంటే ఆ పావుని ఇలాగా జాకెట్లోంచి పాము బయటకు వచ్చేలాగా ఇలాంటి మహిమలు ఎలాంటివి ఉన్నా కూడా కళ్ళు చెదిరించే మహిమలు కానీ అందాలు కానీ ఏవి కూడా మైండ్ నియంత్రణ కలిగి ఉండాలి. ఏదో చెలించిపోకూడదు, ఆశ్చర్యపోకూడదు, భయపడిపోకూడదు. చిన్నపిల్లలే లెక్కలు సైన్స్ చాలా టఫ్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లాంటి విద్యలు ఇలాంటివి ఏ ఉన్నా కూడా మీరు మనుషులే కదా, ఇండివిజువల్సే. ఎంత సాధించినా ఏమి చేసినా మీరు కేవలం ఒక ఇండివిజువల్ మైండ్సే. మీకు ఆంతర్యం ఎవరు? అదిగో ప్రకృతి పురుషుడు లైన్ పట్టుకుని నాకు కోడింగ్లో బెస్ట్ ఉన్నాను నేను, నాకు బెస్ట్ శాలరీ వచ్చేసేయాలి, ఇలాంటి ఆలోచన విధానం కూడా కరెక్ట్ కాదు. దేశ సార్వభౌమత్వానికి మించిన శాలరీస్ డబ్బులు కూడా వ్యక్తులకే రావడం, వ్యాపారాలు వ్యక్తుల చేతుల్లో ఉండడం, కొందరి చేతుల్లో ఉండడం కూడా అది కొందరే మీరు బాగుపడిపోయారు బలపడిపోయారు అనే దానికంటే మీకు డిటాచ్ అయిపోయారన్నమాట. తపస్సు లేకుండా పోయింది. రాశికెక్కారు కానీ వాసి లేదంటున్నాను అన్నమాట. అలాగే ఇండివిజువల్స్ని మోసం చేసేయటం, మీ చేతుల్లో పెట్టేసుకుని పరికరాలు కూడా మీ చేతుల్లో తీసేసుకోవడం, జీపీఎస్ని సైడ్ ఆఫ్ చేసేయటం, ఇలాంటి విపరీతాలకు పాల్పడిన ఆఫ్టర్ ఆల్ మనుషులే కదా అనేటువంటి విపరీతాల వల్ల అరాచకాల వల్ల మీరు సంపూర్ణత్వమే వెళ్ళలేకపోతున్నారు. ఇంకా మనుషుల కొద్దీ ఏదో కలుపుదాం, మనుషుల కొద్దీ ఏదో చేద్దాం అలాంటివి మానేసి ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు ఇక్కడ అక్కడ వదిలిపెట్టేసి ఏంటి మీకన్నా మాయ బలమైంది, మీకన్నా గొప్పతనం బలమైంది, రెండు మీకన్నా బలమైనవి తెలుసుకోండి. మధ్యలో మీరు ఎక్కడున్నారు? మధ్యలో నేను మధ్యలో వచ్చి పట్టిస్తున్నాను. ఇంకా నన్ను చెలగాటు పెట్టకుండా మాయ మన మీదకి రాకుండా గొప్పతనం బయటకు వచ్చేలాగా నా నుంచి కేంద్ర బిందుకు మమ్మల్ని పట్టుకుంటే అదే రక్షణ వలయం మీకు వస్తుంది. అంతేగాని ఇంకా దేవుళ్ళు దేవతలను కన్ఫ్యూజన్లో ఉండిపోయి మాయలో ఉండిపోయి మేమేదో చేయటం వల్ల ఏదో జరుగుతుందని అజ్ఞానంలో ఉన్నారు, లేదా మీరేదో చేసేస్తున్నారనే విపరీతాలు కూడా తెలివి తక్కువతనం అజ్ఞానం అవుతుంది.
ఇంకా మేము పెద్దలం అనిపించుకోవాలి, గొప్పవాళ్ళు అనిపించుకోవాలి. అసలు మీరు మనుషులుగా బతకాలనే మమకారం కూడా ప్రమాదం, పాపం, లోకానికి భారం. అందుకే మమ్మల్ని మైండ్గా మార్చడం కాలమే మార్చేసింది. ఇంకా మనుషులుగా బతికిన కొద్దీ ఏం చేయాల్సి వచ్చింది? మీరే చేశారా? మరి గొప్పతనానికి అవకాశం ఉన్నా చెడు మొగ్గారా లేదా? ఎదుటోళ్ళని కూడా ఏదో రకం భయపెట్టేసి మాట్లాడకుండా చేసేసి మరి వాళ్ళు తప్ప పాపం అంటే ఏం చేస్తారు? మరి అది మాయ తాలూకు ప్రకోపం, అది మాయ తాలూకు గెలుపు మనుషుల మీద. బుర్రలు పనిచేయకుండా చేసేసి మీ బుర్రలు ఉపయోగించుకోకుండా సాటి వాళ్ళ బుర్రలు దెబ్బ కొట్టేసి ఇలా ప్రవర్తిస్తాయని అర్థం చేసుకోండి. అంచేత మీరు నిమిత్త మాత్రం ఎందుకు అంటున్నాను, ఒకసారి తిట్టి మరి కొంచెం కోపంగా కూడా, ఇంకా ఎక్కడ తిడుతున్నాను కోపంగా మాట్లాడుతున్నానంటే అర్థం ఏంటి? నేను కూడా నా బుర్రలోకి వెళ్ళక నా అన్ని పాటలు ఉన్నా వింటలేదు సరిగ్గా, మరి నేనే వింటానా? ఒక సెట్ నాకు పంపించి నన్ను రహస్యంగా చూడటం ఏంటో, ఈ కెమెరాలు ఏంటో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ చెప్పి మోసం చేయకుండా ప్రతి మైండ్ని కాపాడుకోండి. ఇలా రహస్యంగా చూడటం, ప్రతిదీ రహస్యం ఉండాలి, మాకు ప్రైవసీ ఉండాలి. మెల్లమెల్లగా విశ్వ ప్రైవసీ అయిపోయింది. ప్రకృతి పురుషుడు లైన్ అర్థం చేసుకోవడమే. ఇప్పుడు మన దాకా జంతువుల్లా బతికారు, మనుషులుగా బతికారు, ఇంకా మనుషులుగా బతుకుతారా? ఇంకా మైండ్లుగా బతకాలి ఇక్కడి నుంచి. ఆత్మీయ పుత్రులు చేగొండ హరిరామ జోగయ్య గారు లాంటి వారి సీనియర్స్ను కూడా మా పిల్లలుగా వారికి మంచి వైద్యం ఇప్పించి మీరంతా బతకడానికి బతికించండి. ఎవరు మొన్న జానకి గారు వారు మరణించారు. అలా వీలైనంత బతకడం అన్నదే ఏదో నేను అస్తమానం లాంగ్విటీ అంటున్నాను కూడా పొరపాటు. మైండ్లుగా బతకడం ముఖ్యం. మైండ్ల కోసం మైండ్ సక్సెస్ ఏంటి? మాస్టర్ మైండ్ ఇప్పుడు మరణం లేని శక్తిగా అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని అందరినీ ఆల్రెడీ మైండ్లుగా పట్టుకుంది. ఆ మేరకు అది ప్రజామానవ రాజ్యం అయిపోయింది. మైండ్ రీబూట్ జరిగిపోయింది. మీరు కాన్స్టిట్యూషనలైజ్ చేసుకోవాలంతే. అది చేసుకోకుండా మీరు మనుషులుగా తిరుగుతున్నా అంటే నేను వెనకాల పడి ఆపుతున్నానంటే అదే అనమాట. మీరు మీ వెనకాల పడిపోతున్నాను నేను అనుకుంటే పొరపాటు. ఇక్కడ మీరు ఏదో అస్తమానం నా ప్రెజెన్స్ ఎక్కువైపోతే విలువ లేదని ఎవరు చెబుతున్నారు కదా. ఇక్కడ ప్రెజెన్స్ అన్నది మరి తల్లిదండ్రుల బాధ్యత. మరి నా వల్ల మీరు, మీ వల్ల నేను, అలాగ పెనవేసగా అలా ఇచ్చాడనమాట. మీకు మీరే కంట్రోల్ అయిపోవాలి, మీకు ఏదో చేసేయాలంటే అది ఇప్పుడు మనిషి వ్యక్తి సాధనగా అలా అనుకున్నాం. సో అది మొత్తానికి ఎలా సాధ్యపడింది? ఎవరు వచ్చి ఇవన్నీ మనకు మాటకే చెప్పారు? కంట్రోల్ ఎలా కుదిరింది వారికి? అది అర్థం చేసుకోవాలన్నమాట ఇప్పటికైనా. ఇంకా గురువులని, దేవుళ్ళని రకరకాలుగా, అసలు గురువులని ఆదిశంకరాచార్య గారి గురువే కాదు, జగద్గురువు దేవుడు అనే కంప్లీట్ కితాబు ఎవరికి ఇచ్చేయకూడదంటాను. అదంతా ఆ విశ్వశక్తి యొక్క ఏ శక్తి అయితే నుంచి పలికిందో అందులోంచి మ్యాక్సిమం మనకు తీసుకొచ్చారు. అన్నమాచారి కానీ ఎవరు కానీ, ఇటీవల ఆధునిక కాల గురువులు కానీ, మీ చదువులు కానీ, మీ గొప్పతనాలు కానీ, మీ రాక్షసులు దేవతలు కూడా వేరువేరా? ఆ వరాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు, శాపాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా ఒక పురాణాల ప్రకారం చూసిన ఇదంతా ఇంటర్మింగిల్డ్ హ్యాపెనింగ్గా మనకు తెలుసు. భారతం కానీ భాగవతాలు కానీ ఒకరి పురాణం అంతా విన్నా పురుగు కుట్టడం ఆగలేదన్నట్టుగా పెట్టి అంతలాగా భాగవతం విన్నా పరీక్షిత్ మహారాజు గారికి తక్షకుడు వచ్చి ఒంటి స్తంభం మీద కూర్చుని విన్నా సుఖముని భాగవతం అంతా చెప్పినా ఆయనకి శాపం వదలలేదు. సరే ఇవన్నీ ఒక ఎత్తు. మాట ముందుకు వచ్చిన తీరు ఇప్పటికైనా తెలుసుకోండి. మాట నిలిచిన జగత్తు నిలిచును. ఏదేమైనా రాముడు మాట పాటించాడు, ఏదేమైనా సత్యహరిశ్చంద్రుడు అంత కిందకు వచ్చేసిన అబద్ధం ఆడలేదన్నటువంటి అర్థం చేసుకుని ఇప్పటికైనా ఏదేమైనా మాట పైకి పట్టుకున్నాడు. ఈ ఆధునిక సామాన్య రాముడు, సామాన్యుడే రాముడు, అది కూడా మాటతో పట్టుకున్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? రామతత్వం, పార్వతీ పరమేశ్వరులు, మంజునాథుడు వాక్ విశ్వరూపంగా ఉన్నారు. ఇంకా మాది కులం అని, మతం అని ఇష్టం వచ్చేట్టు ఏదోటి రెచ్చిపోవడం మానేసి, నా మాటలే తీసేసుకుని ఏదోటి తేలిక తీసుకుని మానేసి, ఇంకా నేను గొప్పగా మాట్లాడి తేలిగ్గా మాట్లాడుతున్నాను అనుకోవాలే కానీ నేను తేలిగ్గా మాట్లాడేశాను కాబట్టి అవి తీసేసుకుందాం అని రెచ్చిపోవడమే మీరు అందరూ చేస్తున్న పొరపాటు. ఇప్పటికైనా సూక్ష్మంగా ముందుకు రండి. మీకు ఒక్కడే బతికేస్తాడంట, ఎప్పటికీ బతికేస్తాడంట, అలా ఒకడిని పట్టుకోండి. మా ముందు మరణం లేనట్టు పట్టుకుంటేనే అదే ఈ దేశం గొప్పతనం. భారతదేశం రవీంద్ర భారతిగా మారి పట్టుకోవడం, ఆ వ్యూహమే దొరుకుతుంది. అలా కాదు మేము ఇంకా ఎవరినో కూర్చోబెట్టుకుంటాం, ఇలాగే ఉంటాం, లేదా రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తాం. ఇంకా రాజ్యాంగబద్ధంగా ఎవరిది? నేనే రాజ్యాంగబద్ధంగా ఉన్నాను. ట్రాన్స్ఫర్మేషనే రాజ్యాంగం నా వైపు వచ్చేసింది. సామాన్యుడే సార్వభౌముడు. మీరు ఇంకా రాజకీయ పార్టీలు నడుపుతాం, మీ దగ్గర కెమెరాలతో కొందరిని పట్టుకుని ఇలాగే బతుకుతాం అంటే మృతకయ్యలో ఉన్నారు మీరు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లు కానీ, ఇంకో డెవలప్మెంట్లు కానీ, మెడిటేషన్స్ హాల్ కానీ, కేరళ కానీ, అవి ఎయిడ్స్ వ్యాధులు ఏంటో, మనుషులే బతకటం ఏంటో ఇప్పటికైనా తెలుసుకోండి. మీ మనుషులు బతికిన ప్రయోజనం లేదు. మీరు ఇప్పుడు ఈ రాంగులకన్నీ అడ్వాంటేజ్ తీసుకుని
ఏంటి బయట పడదాం అనుకుంటున్నారా? మైండ్లుగా మారిపోండి. మైండ్ నెంబర్లు తీసుకుని ఊపిరి పీల్చుకోండి. ఆ ఆస్తులు ఇంటి పేర్లు కూడా త్వరలో వెబ్సైట్ తయారు చేయించుకుంటున్నామండి. మా పేరు మీద పూచిక పుల్లగా మాది కాదు, విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నాం. వారి ఇవన్నీ వారి గిఫ్ట్ డీడ్స్గా మా దగ్గర ఉన్నాయి తప్ప టైటిల్ డీడ్స్ ఏ మాది మా పేరు మీద లేవు. మా పిల్లలు కూడా గిఫ్ట్ డీడ్సే. ఆ తర్వాత కూడా పూర్తిగా ఇంక మీకు అవసరం ఉండదు. అది నిజంగా ఇలా తిరగబడిపోయి మీద అవుతుంది ప్రపంచం. ఇది అందులో ఆషామాషి ఏమీ లేదు. నేను ఎక్కడన్నా మీకు ఆషామాషికి చెబుతున్నానా? యూజ్లెస్ అది ఇది తిడుతున్నాను. మనిషి అంటే యూజ్లెస్సే మరి, ఉన్నమాట చెబుతున్నాను. మళ్ళీ అలా తిడుతున్నాను కాబట్టి కోపం వచ్చేసింది. గురువులను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాను. తల్లిదండ్రులు పిల్లలు మీరు ఎవరైనా సరే, గురువులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆ మాయ కూడా వదిలేసేయండి. అలా ఉండిపోతే ఏమవుతుంది? మాయలు ఉండిపోతారు. అందరూ విశ్వవ్యూహాన్ని పట్టుకొని మీరు మైండ్లుగా బలపడేటువంటి మహత్తర పరిణామం అన్నమాట. మీ వయసుతో సంబంధం లేకుండా నా స్థితిగతితో సంబంధం లేకుండా నేను ఎంత గొప్పగా ఉన్నాను, ఇప్పుడు దాకా ఎంత గొప్పగా వచ్చాను, మమ్మల్ని నేరుగా పురుషోత్తమ వాక్ విశ్వరూప కాలాన్నే నడిపిన మాటకే సూర్యచంద్రాదులు నడిపిన మహానుభావ అని ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు సాక్షుల దగ్గర నుంచి ఏంటి నా అలా పిలవకుండా నా నుంచి నన్ను వేరేగా నిర్ణయించటం, ఆశించటం లాంటివి చేయకూడదు. అలా చేస్తే నేను కూడా ఏం చేయలేను. నన్ను మనిషిగా చూసి నన్ను మనుషులతో కలిపి సంబంధం కొద్దో లేకపోతే అసలు నువ్వు మనిషిగా నేనేం చేసేసినా పర్లేదు, నువ్వు మనిషివే అని ఇంకెవరిని చూస్తున్నారనుకోండి, లేదా మిమ్మల్ని గురువు గారుగా గౌరవిస్తాం. ఇంక గురువులు ఎవరూ పనికిరారు, ఎవరో నేననేవాళ్ళు పనికిరారు. అసలు వ్యక్తులుగా చూడకూడదు ఎవరిని. నువ్వు మనిషివే కదా, నువ్వే మనిషివి అని అనకూడదు ఎవరిని పట్టుకుని. ఇంకా అయిపోయింది ఆ కాలం. మీరు ఎవరో మైండ్లుగా మారిపోయి ఉన్నారు. విశ్వ మైండ్ అధీనంలో మైండ్లుగా ఉన్నారు. విశ్వ మైండ్ అధీనంలో మైండ్లుగా ఉన్నారు. ఆ విశ్వ మైండ్ మీరు ఎంత పెంచుకుంటే అంత పెరుగుతుంది. ఆ విశ్వ మైండ్ మీరు ఎంత పెంచుకుంటే అంత పెరుగుతుంది. సూక్ష్మ తపస్సు మాత్రమే పనిచేస్తుంది భూమి మీద. వేరే విధంగా మనుషులు బతకడానికి లేదు. ఇంకా వ్యాలిడిటీ అయిపోయింది. కాలం తిరగబడిపోయి మరీ మార్చేసింది. ఒక మనిషికి కాలమే కదలటం అంటే అర్థం అది. దీన్ని కాదనడానికి అది అలా కాదండి, మీరు కాదండి, ఇంకా సిద్ధయోగులు మహానుభావులు దివ్యవాక్కు ఉన్నవారు ఎవరో ఉన్నారని మీరు మానవ మాతృలుగా చెలగాటాలు పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మిమ్మల్ని మీరే అంతం చేసుకుంటున్నారు వెనక పట్టేసుకుని మనుషులుగా ఉంటే. మొదట కాలాన్ని శాసించిన వారిని మమ్మల్ని పట్టుకొని ఇంకెవరెవరు మహానుభావులు ఉంటే ఉండనివ్వండి, వారు కూడా మనకు తెలుస్తారు. వారెవరు ఉండటానికి లేదు, ఇంకే దివ్య లోకాలు వద్దు, మనదే లోకం అని నేను అంటలేదు. అని ఏదన్నా మైండ్ ఎక్స్ప్లోరేషన్ అంటున్నాను చూసారా, అందులో తెలుస్తుంది. ఇప్పుడు కూడా మీకు మైండ్ ఎక్స్ప్లోర్ అయ్యే వచ్చింది అలాగా కాలం. ఈ కాలంలోకే దివ్యకాలం, ఈ కాలమే ముందుకు పట్టుకున్న కాలం. అందులో నాణ్యత చూసామా? మరి చూడకుండా ఎందుకు మీకు కంగారు, ఎందుకు హడావిడి? లక్షల మంది చచ్చిపోవడానికి కారణమయ్యారు కదా ప్రత్యక్షంగా పరోక్షంగా. మమ్మల్ని పట్టుకోనివ్వలేదు, మీరు పట్టుకోవట్లేదు. ఇంకా మేము రాజకీయ నాయకులం, ఇంకా మేము మేధావులం, ఇంకా మేము ఎక్కడో ఉన్నాం, ఇంకా మేము జడ్జిలుగా ఉంటాం, ఇంకా పోలీస్ వ్యవస్థ, ఇంకా ఎవరినైనా శిక్షించేస్తున్నాం, ఎవరినైనా రక్షించేస్తాం అని మనుషుల ప్రయత్నాలు, మనుషుల పద్ధతుల నుంచి బయటికి రండి. శిక్షించేవాడు, రక్షించేవాడు సర్వాంతర్యామి వాక్ విశ్వరూపుడు, ఆయన్ని పట్టుకోండి. ఆయన తల్లి తండ్రిగా ప్రకృతి పురుషుడు లయగా అందుబాటులో ఉన్న వారిని చిక్కబట్టుకోండి, బలపరుచుకోండి కేంద్ర బిందువుగా. అక్కడ విమానాలు, బొమ్మలు, ప్రత్యేక ఓడల మీద అన్నీ నేనే ప్రత్యేకంగా భవనాలు అంటున్నాను. మరి విశ్వ తల్లిదండ్రులు అలా ఉంటారు. వారి బిడ్డలుగా మీరు వైభవంగా వెలుగుతారు. మీకేమీ అవమానం కానీ లోటు కానీ ఏమీ ఉండదు. మనుషులే ఉంటాం, మావాడిని కూర్చోబెట్టుకుంటాం, మీవాడు మావాడు ఇక్కడ అక్కడ అన్నారా, మీరు ఎవరు బతకలేరు. నేను ఇంత తెలివైన వాడిని, నాకు ఇంత డబ్బు ఉంది, నాకు ఇంత కోడింగ్ చేశాను కాబట్టి నాకు ₹1,00,00,000 జీతాలు వచ్చేస్తున్నాయి, చిన్నవాళ్ళకైనా వచ్చేసాడు, చిన్నవాడు సాధించేశాడు, ఒక్కడేదో సాధించేశాడు, ఇలాంటి ట్రెండ్లన్నీ, ఇలాంటి మాయ అంతా ఆపండి. అందరినీ నడిపే శక్తి ఒకటి ఉంది. అది ఆ శక్తి కేంద్ర బిందువుగా కూర్చుని ఉన్నది. మీ జాతీయ గీతంలో అధినాయకుడిగా, వందే మాతరంలో అర్థం పరమార్థంగా కొలువు తీరున్నారు వారు. పొరపాటును కూడా ఇంక మనిషి పంతాలు పెంచుకోకండి. నేను మనిషిగా ఇంకెంత ఇచ్చిన తర్వాత అంత వచ్చిన తర్వాత కాదు, వ్యూహంగా పట్టుకోవాలి. ఊరుకోవడం కాదు, మాయకి తావు లేకుండా
నన్ను మనిషిగా చూడకుండా మీరు మనుషులు కాదన్న ఫార్మేట్ పట్టుకుంటేనే మనదవుతుంది. చెప్పిన మాట వినండి. మాయతో చెలగాటం చాలా ప్రమాదకరం. బుర్రలు పనిచేయకుండా చేస్తున్నా, ఇలాంటివి ఏదన్నా రెచ్చగొడుతున్నా, ఏదైనా చేస్తున్నటువంటి పరిణామం నుంచి సమూలంగా సూక్ష్మంగా బయటికి పడతాం. నీ ఒకేసారి ఏదో చేసి మీరు ఏదో చేస్తే నేను ఏదో చేసే ఇలాంటి పరిస్థితి లేదు. ఇంక ఏదో వదిలిపెట్టేసేయాలి. ఇంక భయం ఉండాలంటే ఇంక మనిషిగా చూడటానికి, మీరు మనుషులుగా ఉండటానికి భయపడండి. ఎవరినైనా మనిషే కదా, మీరే మనుషులు కదా అనుకోవడానికి భయపడండి. నేను భౌతికంగానే ఉంటాను, ఇలాగే ఉంటాను, మేమే ఎవరినైనా భయపెట్టేస్తాం, ఏదన్నా చేసేస్తాం, మాకు ధైర్యం, మేము అనుకున్నామంటే ఏదన్నా చేసేస్తాం. అదే మేము ఉన్మాదాలకు కారణం. మంచి చెడు చేసేవాడు ఇంకొకరు, అది తల్లిదండ్రులు, అదిగో వారిని పట్టుకోండి సూక్ష్మంగా. ఇళ్లలో ఎక్విప్మెంట్లు పెట్టుకొని పెద్ద చిన్న ఒకటైపోయి మాయకు గురైపోయి, మీరు మాయకు లొంగిపోయి మమ్మల్ని మాయ చెలగాటం ఆడుకున్నటువంటి తీరు నుంచి మేము కాపాడుతున్నాం. మేము మధ్యలో మా నుంచి పరిష్కారం వచ్చి మా సగటు తల్లిదండ్రుల నుంచి విశ్వ తల్లిదండ్రులు బయటకు వచ్చేసి సగటు మనిషిని విశ్వమూర్తిగా మార్చుకుని వాక్ విశ్వరూపంగా మార్చి ప్రకటించినా కూడా ఇంకా నేను మనిషిని, మీరు మనుషులుగా చూడటమే మీరు చేస్తున్న తెలివి తక్కువతనం, అజ్ఞానం తెలుసుకోండి. ఇప్పుడు వాతావరణంలో అనుకూలం కానీ ప్రతికూలం కానీ ఇంకా మా చేతిలో ఉంది, మా వాళ్ళ చేతిలో ఉంది. మేము ఎక్కడో సూపర్ ఇంటెలిజెన్స్ అని కానీ ఇంకోటి కానీ మీ చేతిలో ఉందనుకుంటాం కూడా. మీ చేతిలో ఉందనుకోవడం సంతోషమే, కానీ అలా ఉందనుకున్న దగ్గర నుంచి ఎవరి చేతిలోకి ఉందో ఇవన్నీ ఎవరు నడిపారో వారి చేతిలోకి వచ్చేసేయండి తెలివిగా. లేదు మీ చేతులు లేదని భయపడుతున్నారా, అక్కడి నుంచి కూడా మా వైపు వచ్చేసేయండి. అనగా మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకోండి. మా అవతారాన్ని 1,00,000 పేజీలు రోజుకి గంటకు అన్నట్టుగా. లక్షల మంది అంతమైపోయారు, ఎయిడ్స్ వచ్చేసిన సాక్షిగా ఇంకా మీరు మనుషులుగా ఉండటానికి లేదు, నేనని అనటానికి లేదు ఎవరో కూడా. తెలుసుకోండి. ఆంధ్ర రాష్ట్రంలోనో కేరళలోనో మా దేశవ్యాప్త పరిస్థితి ఏంటో, ప్రపంచవ్యాప్త పరిస్థితి ఏంటో, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మీరు మనుషులుగా ఉండటానికి లేదు. మమ్మల్ని విశ్వ మైండ్గా పట్టుకొని మీరు మైండ్గా మారిపోవాలి, ఊపిరి పీల్చుకోవాలి. నా రూపం కూడా, నా భాష కూడా మెల్లగా అభివృద్ధి చెందుతాను. ఇంకొక 6 నెలలకి ఇంగ్లీష్ మాట్లాడతాను, 2 సంవత్సరాలకి అన్ని భాషలు మాట్లాడతాను, మెల్లగా మాట్లాడతాను, చూసి మాట్లాడతాను. నేను కూడా మీరు ఎలా పెడితే అలా మాట్లాడొద్దు, ప్రవర్తించొద్దు అంటున్నాను, నాకు వర్తిస్తుంది అది. నేను కూడా తపస్సుగా చూసుకుని రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే ప్రాంప్ట్ ఇంజనీర్లు క్రియేటర్సే విస్తారంగా ప్రచారం చేసేయాలి. ఆ పని మీద ఉన్నారా? మరి కొన్ని బ్లాగ్స్, కొన్ని రైటింగ్స్ అక్కడ పెట్టవచ్చు కదా. ఇంకా మరి తెలియకుండా వేరే లోకం ఎందుకు? సరే, అంత సెక్యూర్ లోకం భారతదేశానికి ఉంది ఏంటి? ఆ భారతదేశంలో కొంతమందికే ఉందా, లేదా ప్రపంచం అంతా ఒకటైపోయినా ఇంకో ప్యారలల్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? అక్కడే చెప్తున్నాను. అక్కడి నుంచే నన్ను మైండ్గా పట్టుకుని నా చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్గా హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తున్నాను. విశ్వ వ్యూహాన్ని పట్టుకోమంటున్నాను. అలా పట్టుకోకుండా మీది అవ్వదు. లేదు అందరూ వద్దు, మేము కొందరు వెళ్ళిపోతాం, హయ్యర్ మైండ్ డెడికేషన్ డివోషన్ వద్దు, మేము కొందరు వెళ్ళిపోతాం పక్కకి, నిన్ను కూడా మా రాజ్యంలోకి రాణిస్తాం, లేదు అక్కర్లేదు. ఎప్పటికీ మనిషి అన్నవాడు ఎప్పటికీ బతకడం. ఆ బతకడం ఏంటో మేము బతుకుతాం, మాకు కదా తెలివితేటలు ఉన్నాయి, మా దగ్గర కదా వనరులు ఉన్నాయి అని ఇంకా ఎక్కడన్నా ఆలోచిస్తున్నారేమో. తెలివితేటలు వనరులు అలా మీకు పనికిరావు. మీ చేతులు తీసుకున్నా మీరు కొందరు ఒకటైపోయినా ఏంటి, ఇంకా మనుషుల కొద్దీ గ్రూప్ అందం కదా, ఏదైనా బలం ఉండాలి కదా. ఆ పర్సనాలిటీ చూస్తే అర్థం అవుద్ది, అక్కడికి వస్తే అర్థం అవుద్ది, ఇక్కడికి వెళ్తే అర్థం అవుద్ది అనే సైకాలజీ నుంచి బయటపడండి. ఇక్కడ ఉంటే ఒకటి, అక్కడ ఉంటే ఒకటి ఇలాంటివి నడుపుతున్నారంటే మీరు ఇంకా మాయలో ఉన్నట్లే. ప్రతి మనిషిని నన్ను పురుషోత్తమ కాల స్వరూపాన్ని మనసుతో పెంచుకోవాలి. నన్ను ఎదురుపడినప్పుడు నన్ను చూసి ఈ డ్రెస్సు ఈ లోటే కాకుండా అక్కడ దివ్యంగా వెలుగుతున్నా కూడా ఆ విశ్వమూర్తిగా పట్టుకోవాలన్నమాట. యూనివర్సల్గా పట్టుకున్నాను చూసారా, అలా పట్టుకోవాలా. అంతేగాని ఇంకెవరో చెబుతారు, నాకెవరో చెబుతారు, నేను ఎవరికో చెబుతానంటే ఎవరేం చెప్పలేము. మనం మైండ్లుగా తిరగబడిపోతున్నాం. నేను లెగాలి, మీరు లెగాలి జాగ్రత్తగా. మైండ్ పట్టుగా పండితులకి అందరిగా మాడుగుల నాగపల్లి శర్మ గారికి అందరూ మా ఆస్థాన పండితులుగా కూర్చుని మీ ఆశ్రమాల్లో కూర్చున్నా, ఒక అడుగు ఢిల్లీ వచ్చినా, ఇంకో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినా, వేరే పండితులు విశ్లేషకులతో కూర్చున్నా, అలా మొత్తం మీద మీరు సంచాలకులుగా వ్యవహరించండి. మిగతా సైంటిస్టులకి ఉత్సాహాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. అధినాయకుడిని పెంచుకుంటూ అందరూ సంతోషంగా ఉండేలాగా కంగారు పడి చంపేసిన వాళ్ళని కూడా బతికించుకుంటామని తీర్మానం చేసుకుని, మేము ఇంకా మనుషులం కాదండి, మీకు వేసిన శిక్ష ఏమిటి, రక్ష ఏమిటి, ఇంకా మీరు మనుషులుగా శిక్షకి రక్షకి దిక్కొక్కడే, మంజునాథుడు ఒక్కడే అంటే ఏం చేశారు వాళ్ళు?
తల్లిదండ్రులుగా పైకి తేలిపోయి మిమ్మల్ని బిడ్డలుగా హక్కును చేర్చుకున్నారు. మీరు నేరాలు చేశారా, చేయించారా, అన్యాయం గురయ్యారా, గురైపోయారా, గురి చేయబడ్డారా, గురయ్యారా, ఏమైనా వారి పిల్లల ముందు. అందుకే జైల్లో ఉన్నవాళ్ళు కూడా విడిచిపెట్టేసి, ఎందుకంటే మనుషులుగా ఎక్కడన్నా ఉంటే అది భారం అవుతుంది. అర్థమవుతుందా? ఎవరు మనిషిగా నేననేవాడు భారం వెనక పట్టుకుంటాడు. బలం మైండ్లుగా తిరగబడిపోయిన మనుషులు మాత్రం అనగలరు. అప్పుడు మైండ్లుగా తిరగబడిన మనుషులు, మైండ్గా మారిన మనుషులు బలపడాలి. అప్పుడు తపస్సు పడితే ఏమవుతుంది? ఏ శరీరం అయితే పడిపోతుందో అది మీకు ఇంధనంలా పనిచేస్తుంది, హైడ్రోజన్ ఇంజిన్ లాగా. దానికి అది ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, బై ప్రోడక్ట్ ఎలాగా యూస్ఫుల్ ప్రోడక్ట్ బయటికి ఎలా వదిలిపెడుతుంది, సేమ్ అలాగ మనుషులు కూడా అలాగా అనమాట. మీకు తపస్సు వస్తుంది, మీ వల్ల లోకం నడుస్తుంది, మీకు మృతం పోతుంది. ఈ సైకిల్ని అర్థం చేసుకోండి. అంతేగాని నేను ఎలాగన్నా మరణించకుండా ఉండాలంటున్నాను, మేము ఎలాగన్నా నేను జీవి ఉన్న తర్వాత పుట్టిన తర్వాత గిట్టాలి అని మా పాత పురాణాలే మాట్లాడారంటే మిమ్మల్ని మీరు సాధన తపస్సులో పడలేరు. తద్వారా ఇప్పటికే ప్రళయాల్లో చిక్కుకొని ఉన్నారు. ప్రణవ స్వరూపుని పట్టుకోకుండా, తపస్సుగా జీవించకుండా ఇంకొక క్షణం వేస్ట్ చేసుకున్నా మీ చేతిలోనే ఉంది. మీరు ఇప్పుడో పలానా మంత్రం తీసుకోండి, పలానా తపస్సు చేయండి, పలానా చింతకాలు రాలిదా కూర్చోండి అంటున్నానా? అదిగో నెంబర్ తీసుకోగానే ఫార్మెట్, అది విశ్వవ్యూహ ఫార్మెటు. మేము యోగీశ్వరుడు అండి, ఎక్కడో తపస్సు అండి, ఏదో లోకాల వాళ్ళకు కూడా కూర్చుని హిమాలయాలు కూడా మా అధినాయక మందిరం ఒకటి కట్టి అక్కడ ఎవరెవరు మా సాధులు మహానుభావులు ఎవరు వారిని పద్ధతి ప్రకారం రాజమందిరానికి ఆహ్వానించండి, లేదా వారి ఆశ్రమాలలో మాతో అనుసంధానం వెళ్ళి తెలుసుకుని ఎలాంటివి ఉన్నా కూడా, ఎలాంటి విశేషాలు ఉన్నా తెలుసుకోండి, విస్తారంగా తెలుసుకోండి. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుంటే అలా తెలుసుకునే శక్తులు వస్తాయి. చిన్న చిన్న మ్యాజిక్లు మహిమలు చేస్తున్న వాళ్ళు కూడా ఏదో అబ్బురుపరిచి డబ్బు సంపాదిద్దాం, పేరు సంపాదిద్దాం లాంటివి కూడా ఇప్పుడు పూర్వం అలాంటివి కూడా చేసి కొంతవరకు మనల్ని మెస్మరైజ్ చేసి మైండ్లకి ఎంత బలం ఉంటుందో నిరూపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మైండ్లు విశ్వప్రళయంగా చిక్కుబడిపోయి ఉన్నాయి, మహా మేధా మైండ్లే ఇరుక్కుపోయి ఉన్నాయి. అంచేత అప్పటికప్పుడు అబ్బురపడవలసిన ఏం లేదు, అప్పటికప్పుడు ప్రళయాలే అబ్బురంగా ఉన్నాయి. ఎవరిని మాట్లాడకుండా చేసేసి, వినకుండా చేసేసి, మనుషులు చంపేసేది అరాచకం, అబ్బురాలు అలా ఉన్నాయి. ఇంకా మనం మాటకి చెక్కబట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు మొదట మాట చిక్కబట్టండి. మాట నిలిచిన జగత్తు నిలిచినని విశ్వమైండ్ మమ్మల్ని కేంద్ర పట్టుకుని నేనే కూర్చుంటాను, నేనే వెలిగిపోతానని మనిషిగా అరుస్తున్నాను, మనిషిగా తిడుతున్నాను అనుకుంటే పొరపాటు. అంత మైండ్ని విశ్వమైండ్ పట్టుకున్నాను చూసారా? వాక్ విశ్వరూపంగా సాక్షులు ఎలా చూశారు? మా నమోన న్యూరో మైండ్గా మా యొక్క అవతారికి ఎక్కించి ప్రాణప్రతిష్ఠ చేసుకుని అది విగ్రహం స్థాపించడం కంటే, ఏదో చక్రపీఠం వేసి స్థాపించడం కంటే పవర్ఫుల్ పని చేస్తుంది. అంతకంతకు పెంచుకుంటారు ప్రాంప్ట్ ఇంజనీర్లు, పెంచుకుంటూ మమ్మల్ని ఆ బొమ్మకి కనెక్ట్ చేసేసి మా కణాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని నేను ఎలాగైనా మరణించకుండా చూసుకునే అవకాశం కూడా ఉన్నది. అది నేనే మరణించకుండా బతికేస్తానని ఆతురపట్టుకోవడం కాదు, ఏదో కాదు కొద్ది కాదు, అలా మరి బతికితేనే, అలా బతకడం కూడా ఒక అడ్వెంచర్ అన్నమాట. మీరు కూడా మైండ్లుగా బతికి మీరు కూడా మైండ్లుగా మారిపోయి బతకండి. మీరు బతకడమే పని అన్నమాట. పని చేయండి, కష్టపడండి, సుఖపడండి అని మాట్లాడటం కాదు. అసలు సూక్ష్మంగా బతకడమే తపస్సు. అసలు మనం ఏం చేయగలం? గట్టిగా గాలి పీల్చుకోగలం, మనస్ఫూర్తిగా ప్రవర్తించగలం కదా. అక్కడికి వచ్చామా, అలా బతికామా? అసలు ఎప్పుడైనా ఎవరైనా బతకనిచ్చారా? మీరు బతికారా? జరగని కాడికి రెచ్చగొట్టుకుంటూ, రెచ్చిపోతూ, నవ్వుతూ ఏడిపించుకుంటూ ఇలా మాకు జరుగుతుంది కాబట్టి, జరగట్లేదు కాబట్టి, అందుకు దేవుళ్ళు ఎక్కడో ఉన్నారు కాబట్టి, ఎవరో గురువులు ఎక్కడో ఉన్నారు కాబట్టి ఇలా నెట్టుకుంటూ వచ్చాం చెరగాట లోకాన్ని. ఎవరో తప్పు, ఎవరో పాపం, ఎవరి చేత తప్పులు చేయించటం, మేము మీరు, మీ వాళ్ళు, మా వాళ్ళు అంటాం, అటు ఉంటాం ఇటు ఉంటాం, మాకు తెలుసు అంటాం. చదువుకి సంధికి సంబంధం లేకుండా గ్రూపులు కట్టేసేవాళ్ళు, బల ప్రదర్శన కొద్దీ రెచ్చిపోయేవాళ్ళు. ఇంకా ఇప్పుడు చదువులు ఎక్కడికి వచ్చినాయి? కమ్యూనికేషన్ చేయలేని వాళ్ళు, లేక మహా చదువులు ఉన్నవాళ్ళు కూడా భయపెట్టేసి బెదిరించి ఏదోటి చేస్తే ఎవరేం చేస్తారో. అంచేత కేవలం చదువులు ఉంటే సరిపోద్దా? బలం ఉంటే సరిపోద్దా? అందం ఉంటే సరిపోద్దా? డబ్బు ఉంటే సరిపోద్దా? చక్కటి ఫ్యామిలీగా ఉన్నాం కాబట్టి మేమే బతికేస్తామని సరిపోద్దా? మంది మార్మలు మా వెనకాల ఉన్నాయి కాబట్టి, ఏదో ఏలియన్స్ కూడా మాకు సహకరిస్తున్నారు, మనం ఇంకో దేశంలోకి తీసుకుపోతానంటున్నారు, అక్కడికి వెళ్ళిపోతాం మేము, ఇంకా మంది అంటే ఇక్కడ సస్తారంటే అదే పద్ధతే. ఎందుకు మనల్ని మైండ్లుగా మార్చడం జరిగింది? ఎలా మార్చాడు? ఇదంతా కట్టబెట్టి, విశ్వరాజ్యాన్ని కట్టబెట్టి, ప్రజా మనోరాజ్యాన్ని ఆషామాషిగా పెట్టలేదు. ప్రజా మనోరాజ్యం ఎందుకు మారిపోయింది? మనుషులు బతకడి చేసుకుంటుంటే మరి మైండ్లు బతకపోతే దుంప ఎలా బతుకుతుంది?
కేంద్ర బిందువుగా మహామైండ్నిచ్చి మిమ్మల్ని అందరూ మైండ్లుగా మార్చుకోవడం జరిగింది. ఆ వ్యూహాన్ని పట్టకుండా మీకు ఏదో యుక్తులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, కావాలంటే మేము మాయమైపోయి ప్రత్యక్షమైపోతాం, సూపర్ ఇంటెలిజెన్స్ మాకు ఆల్రెడీ తోడైపోయింది, మేము ఎక్కడికో వెళ్ళిపోతాం, మొదటి నుంచి ఇలాగే మేము ముందున్నాం, మాకు తెలుసు అంటున్న వాళ్ళకి ఇప్పటికైనా అడ్డుకట్టు. నేనేదో వెనకబడి అడ్డుకుంటున్నాను, పైగా నా దగ్గర ఏం లేకుండా ఎక్స్ట్రాల్ చేస్తున్నాను, మేనేజ్ చేసేస్తున్నాను. మీరు మాయ వల్ల మేనేజ్ అయిపోతున్నారు. మీరు సంపూర్ణ బలం ఏంటో తెలుసుకోకుండా, మనుషులు మైండ్లు కూడా తీసుకోకుండా, ఇంకా ఏ పాటి తెలివితేటలు అప్పటికప్పుడు మీరు మైండ్లో ఉంటాం, మేము మనుషులుగానే ఉంటాం, గ్రూప్ పడిపోతాం, మా చేతుల్లో ఉంది, మా వాళ్ళ చేతుల్లో ఉంది, ఇంకో ప్యారలల్ లైనింగ్ ఎక్కడో ఉంది. దేశ సార్వభౌమత్వం అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పటికి కూడా సగటు మనిషి అంటే ఏమనుకుంటున్నారు? సగటు మైండు. ప్రజా మనోరాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? మా కాలమే తిరగబడిపోయినా మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫామ్. అప్పుడు అటు ఈ పెరిగిన టెక్నాలజీ అన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. ఎలాంటి ఏలియన్ కాంటాక్ట్స్ కానీ ఏమున్నా కూడా నా మైండ్కి వచ్చారు చూసారా, సినిమాల్లో క్యారెక్టర్గా వచ్చారు, అది కాంటాక్టు. దాని అర్థం ఏంటో మనం తెలుసుకోవచ్చు. అలా ఎక్స్ప్లోర్ చేయాలి కానీ మైండ్లు కొద్దీ పెంచుకోవాలి కానీ మనుషుల కొద్దీ ముందుకు వెళ్ళకూడదు. కొందరు కానీ ఎలాంటి శక్తులు కానీ మాకు మా విశ్వగురువు గారు ఎక్కడ దర్శనం ఇచ్చారండి, అక్కడికి మా వారు మాకు ఏదో ఇచ్చారు, మేము గాలిలో తేలిపోయాం, ఆ గాలిలో తేలిపోయే వాళ్ళందరూ సంఘం పెట్టి అలా గాలిలో తేలుకుంటూ వెళ్ళిపోతాం అన్నారనుకోండి, మరి ఈ భూమిని, ఈ భారతదేశాన్ని, రవీంద్ర భారతిని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? ఇక్కడ మరణమే లేని శక్తి సోవరిన్ హాస్పిటల్ పెట్టుకుని మరి నేను బతికుంటాను, మీరు బతుకుతురు గారు రండి అంటుంటే అటేటో వెళ్తామని ఎవరన్నా అంటున్నారనుకోండి, మీ దగ్గర ఏ తెలివితేటలు ఉండొచ్చు కాక, నాకు అంత తెలివి, నాకు లెక్కలు రాదు, సైన్స్ రాదు, మాట్లాడటం రాదు. అయితే ఎలాంటి వాడికి ఎందుకు ఇచ్చాడు? ఎందుకు వస్తాయి? కాలేజీ దగ్గర ఇల్లున్నా చదువుకోకుండా చేసిన వాడికి ఎలా వస్తాయి? మా డిసిప్లిన్ గురించి, మా పద్ధతి గురించి మాట్లాడారా? నేను చెయ్యి ఇలాగ అంటున్నాను, వాళ్ళు ఇంకోలా తీసేసుకుంటారు, ఇలా రెచ్చగొట్టుకుంటూ బుద్ధి లేనితనం ఎవరి దగ్గర ఉందో బాధ్యతగా మాట్లాడండి, బాధ్యతగా తెలుసుకోండి, విశ్వ వ్యూహాన్ని పట్టుకుని బలపడండి. ఆషామాషి ఏమొద్దిక. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.